హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం, ఎపిసోడ్ 24. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ ఇప్పటి వరకు మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీలో హీరో క్యారెక్టరే చాలా పెద్ద ట్విస్ట్. మీరు హీరో ఎవరు అనే క్వశ్చన్తో చూస్తున్నారు కాబట్టి మీకు అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఆ క్వశ్చన్ వదిలేసి స్టోరీ ఫ్లోతో పాటు వెళ్ళండి. ఈ కన్ఫ్యూషన్కి ముందు ఎపిసోడ్స్లో క్లారిటీ వస్తుంది. ప్రతి ట్విస్ట్ రివీల్ అవుతుంది. మీరు తప్పకుండా ఆస్వాదిస్తారు. స్టోరీ టైటిల్కి తగ్గట్టు ముందు ఈ స్టోరీ చాలా రసవత్తరంగా ఉండబోతుంది. మీ మనసును ఎంతో ఆకట్టుకుంటుంది. ఇక కథలోకి వెళ్తే, గదిలో అంతా చెక్ చేసిన నాగవల్లికి ఏ వస్తువు మాయమైనట్లు అనిపించకపోవడంతో ఆమెలో అనుమానం మరింత పెరిగిపోయింది. ఏమీ మాయం కాలేదు. అయితే ఆ విధవ ఎందుకొచ్చాడు? ఏమీ తీసుకెళ్లకుంటే వాడి లక్ష్యమేంటి? అస్సలు ఎవడివిరా నువ్వు? ఏమీ అర్థం కాక కోపంతో రగిలిపోతూ నిలబడిపోయింది నాగవల్లి. ఇక్కడ ప్రీషా కూడా విండో నుండి బయటికి చూస్తూ షాడో గురించి ఆలోచనలో పడింది. ఎవరు నువ్వు ఉండేది ఇక్కడ కదా? నువ్వు దొరికిపోతావేమో అని ఎంత టెన్షన్ పడ్డాను. థ్యాంక్ గాడ్ నీకేం కాలేదు. అసలు ఎక్కడుంటావు నువ్వు? ఎన్నో ప్రశ్నలు, సందేహాలు ఆమె మదిలో సుడులు తిరుగుతున్నాయి. వాటికి సమాధానం చెప్పేది షాడో మాత్రమే. అది విజయవాడకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవి ప్రాంతం. అడవి మధ్యలో ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ అండర్ గ్రౌండ్ బేస్ ఉంది. బయట నుండి అది భయానక గుహలా కనిపించడంతో దాని దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎవరూ సాహసించరు. కానీ అది కేవలం బయట కనిపించే కవర్ మాత్రమే. లోపల మాత్రం అత్యాధునిక హైటెక్ ఫెసిలిటీ, భారీ ఎల్ఈడి స్క్రీన్స్, డజన్ల కొద్దీ కంప్యూటర్స్, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న లైవ్ ఫీడ్స్. ఆ ప్లేస్ అంతా ఒక సీక్రెట్ కంట్రోల్ రూమ్లా కనిపిస్తుంది. నాగవల్లి ఎస్టేట్ నుండి తప్పించుకుని వచ్చిన ఆ నీలికల్ల వ్యక్తి ఆ రూమ్లో కూర్చొని ఆలోచనల్లో మునిగిపోయాడు. అతని కంప్లీట్ బ్లాక్ డ్రెస్లో ఉన్నాడు. కానీ మొహానికి మాస్క్ లేదు. అతని కళ్ళు నీలి రంగులో లేవు, బ్రౌన్ కలర్లో ఉన్నాయి. నీలికల్ల లెన్స్ పక్కన ఉన్న బాక్స్లో ఉన్నాయి. మార్నింగ్ నాగవల్లి గదిలోకి రహస్యంగా వెళ్ళినప్పుడు తన సీనియర్ సమయానికి వచ్చి హెల్ప్ చేయకపోయి ఉంటే తను దాదాపుగా పట్టుబడిపోయేవాడని గుర్తు చేసుకుంటున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి సాగిస్తున్న తమ మిషన్ ఒక చిన్న పొరపాటు వల్ల ప్రమాదంలో పడేదేమో అని ఆలోచిస్తూ పశ్చాత్తాపంతో తల వంచుకున్నాడు. కొద్దిసేపటికి ఆ సీక్రెట్ రూమ్ డోర్ ఒక్కసారిగా ఓపెన్ అయింది. కోపంతో ఎర్రబడిన నీలికల్లు, స్మార్ట్ అండ్ వెల్ ట్రైన్ ఫిజిక్, గంభీరమైన పర్సనాలిటీ ఉన్న ఒక చీఫ్ ఆఫీసర్ వేగంగా లోపలికి అడుగుపెట్టాడు. అతని చూడగానే అక్కడున్న ఆఫీసర్స్ అందరూ వెంటనే లేచి సెల్యూట్ చేశారు. స్పెషల్ బ్లాక్ యూనిఫామ్లో ఉన్నారు వాళ్ళంతా. వారి డిసిప్లిన్ ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే వారి ట్రైనింగ్ ఎంత కఠినంగా జరిగిందో అర్థమవుతుంది. కానీ ఆ చీఫ్ ఆఫీసర్ చూపు మాత్రం బాధగా తల వంచుకొని కూర్చున్న ఆ వ్యక్తి పైన నిలిచింది. డోర్ తెరుచుకున్న సౌండ్కి ఆ వ్యక్తి తలెత్తి చూసేలోపు చీఫ్ కోపంగా అతని దగ్గరకొచ్చి మొహంపై బలంగా పంచిచ్చాడు. ఆ దెబ్బకి అతను కొన్ని అడుగులు వెనక్కి తూలాడు. దవడ నొప్పితో బిగుసుకున్న వెంటనే నిటారుగా నిలబడి కొట్టిన అతని వైపు తిరిగి చూసేసరికి ఎదురుగా చీఫ్ తన నీలికళ్ళతో రౌద్రంగా చూస్తున్నాడు. అతను వెంటనే సెల్యూట్ చేసి అటెన్షన్లో నిలబడ్డాడు. ఎందుకంటే డిసిప్లిన్ విషయంలో తమ చీఫ్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో అందరికీ తెలుసు. చీఫ్ అతన్ని సీరియస్గా చూస్తూ, ఆఫీసర్ శశాంక్, నాకు చెప్పకుండా అక్కడికి ఎలా వెళ్ళావు? నా ఆర్డర్స్ అతిక్రమించే హక్కు నీకెవరిచ్చారు? నీ సీనియర్ ఆఫీసర్ ఆర్డర్ పట్టించుకోకపోతే దానికి శిక్ష ఏంటో తెలుసా? రౌద్ర స్వరంతో ప్రశ్నించాడు. శశాంక్ తల వంచి, సారీ చీఫ్, కానీ ఆ ఇన్ఫర్మేషన్ చాలా కీలకమనిపించింది. అదే మంచి అవకాశం అనిపించింది. అందుకే వెంటనే యాక్షన్ తీసుకున్నాను అని అన్నాడు. చీఫ్ కోపంగా నవ్వాడు. అలా అయితే నిన్ను ఆఫీసర్ శశాంక్ అని కాకుండా శేషు అని పిలవాలి. ఎందుకంటే ఇప్పుడు అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకుంటున్నావు కదా. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఈ టీంకి నేను చీఫ్ని. ప్రతి డెసిషన్ తీసుకునే హక్కు నాకు మాత్రమే ఉంది. అది మర్చిపోవద్దు. శశాంక్ మౌనంగా తలవంచుకొని నిలబడ్డాడు. శశాంక్ అలియాస్ శేషు అమ్మపై రహస్యంగా నిఘా పెట్టేందుకు ఆదేశించబడిన ఒక అండర్ కవర్ ఏజెంట్. అమ్మ ఆమె మనుషులు చేస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీస్, వారి నేరాలు అన్నింటినీ సీక్రెట్గా కలెక్ట్ చేసి ప్రతి అప్డేట్ని తన చీఫ్కి అందించడం అతని బాధ్యత. ఇది మంచి అవకాశం అనిపించిందా, లేక అమ్మతో ఉంటూ ఆమె ఆలోచనలే నీలోకొచ్చాయా? నా ఇన్నేళ్ల ట్రైనింగ్ అంతా వృధా అయిపోయిందా అంటూ మరోసారి గర్జించాడు చీఫ్. శశాంక్ వెంటనే తల అడ్డంగా ఊపి, నో చీఫ్, మీరు చెప్పిన ప్రతి విషయం నా రక్తంలో కలిసిపోయింది. దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను.
అని బదులిచ్చాడు. అయితే నా పర్మిషన్ లేకుండా నాలాగా గెటప్ వేసుకుని అమ్మ గదిలోకి ఎలా వెళ్ళాం? చీఫ్, నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను. కానీ మా ఇన్ఫర్మేషన్ ప్రకారం అమ్మ ఒక పెద్ద ప్లాన్ ఇంప్లిమెంట్ చేయబోతుంది. అది మన సిటీకి కాదు, దేశానికి ప్రమాదం కావచ్చు అని ప్రశాంతంగా చెప్పాడు శశాంక్. అది నిజమైనా ముందుగా నాకు చెప్పాల్సింది. ఈ టీంని నడిపించే బాధ్యత నాది. ఒకవేళ నాపై నీకు నమ్మకం లేకపోతే నేను టీంని వదిలి వెళ్ళడానికి కూడా సిద్ధమే అని అన్నాడు చీఫ్ గంభీరంగా. నో చీఫ్, శశాంక్ ఒక్కసారిగా అరిచాడు. అక్కడున్న ఆఫీసర్స్ కూడా వెంటనే ముందుకొచ్చారు. చీఫ్ ప్లీజ్, మీరు లేకుండా మేమేమీ కాము. మీరు టీంకి బ్యాక్ బోన్. మీరు లేకపోతే ఈ మిషన్ ముందుకు సాగదు అని చెప్పారు. శశాంక్ ముందుకొచ్చి చీఫ్ ముందు తల వంచాడు. చీఫ్, దయచేసి నన్ను క్షమించండి. మీరు కావాలంటే నాకు ఏ శిక్షణ వేయండి, కానీ టీంని వదిలి వెళ్తానని మాత్రం అనకండి. మీరు లేకుండా మేమంతా శూన్యం. చీఫ్ ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచి తన కోపాన్ని కంట్రోల్లోకి తెచ్చుకుని, ఆఫీసర్ శశాంక్, నీ ఒక్క పొరపాటు వల్ల ఈరోజు నీ ప్రాణాలే కాదు, మన కంప్లీట్ మిషన్ డేంజర్లో పడేదని నీకు అర్థమవుతుందా? నేను సరైన సమయంలో అక్కడికి రాకపోయి ఉంటే ఏం జరిగేదో తెలుసా నీకు? నాకు తెలుసు చీఫ్, కానీ మీరు మమ్మల్ని ఏ ప్రమాదంలోనూ పడనివ్వరని నమ్మకం నాకు ఎప్పుడూ ఉంటుంది. అభిమానంతో చూస్తూ సన్నని నవ్వుతూ అన్నాడు శశాంక్. అతని మాటకు అక్కడున్న ఆఫీసర్స్ కూడా చిరునవ్వు నవ్వారు. చీఫ్ ఒకసారి అందరి వైపు తీక్షణంగా చూడగానే నవ్వుతున్న వాళ్ళంతా వెంటనే అటెన్షన్లో నిలబడి సెల్యూట్ చేశారు. చీఫ్ శశాంక్ వైపు చూస్తూ, నువ్వు దీన్ని చిన్న విషయంగా తీసుకుంటున్నావేమో, కానీ చేసిన తప్పుకు శిక్ష మాత్రం తప్పదు అని అన్నాడు. శశాంక్ తల వంచుకుని మౌనంగా నిలబడ్డాడు. అంతకంటే ముందు నా గెటప్ ఎందుకు ఉపయోగించావో చెప్పు, తీక్షణంగా చూస్తూ అడిగాడు చీఫ్. మీ గెటప్లో వెళ్తే దొరికిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయని అనుకున్నాను. అంతేకాదు, అక్కడ కొంతమంది నేను దొరకకూడదని మనస్ఫూర్తిగా కోరుకోవడం కూడా గమనించాను అని చీఫ్ వైపు చిరునవ్వుతో చూస్తూ అన్నాడు శశాంక్. మార్నింగ్ ప్రీషా షాడో దొరకకూడదు అని పైకి చూసి మొక్కుకోవడం గమనించాడు శశాంక్, అలియాస్ శేష్. శశాంక్ మాటల అర్థం అక్కడున్న ఆఫీసర్స్కి అర్థం కాలేదు. అందరూ అయోమయంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. కానీ చీఫ్కి మాత్రం అర్థమైంది. అతని పెదవులపై ఒక్క చిరునవ్వు అలా వేసి ఇలా మాయమైంది. ఇట్స్ నాట్ ఎ జోక్ ఆఫీసర్, నీకు ఇప్పుడు పనిష్మెంట్ ఉంటుంది అని అంటూ చీఫ్ వెళ్తుంటే చీఫ్ ఏం చేయబోతున్నారో అర్థం కాక టెన్షన్గా అతని వైపు చూస్తూ ఉన్నాడు శశాంక్. మిగతా ఆఫీసర్స్ కూడా శశాంక్కి ఎలాంటి శిక్ష పడుతుందో అన్న క్యూరియాసిటీతో చీఫ్ వైపే చూస్తున్నారు. డోర్ దగ్గరికి వెళ్ళిన చీఫ్ ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరగకుండా, ఈరోజు అందరికీ లంచ్ నువ్వే వండాలి, అది కూడా అందరికీ నచ్చేలా అని ఆర్డర్ వేసేసరికి శశాంక్ మొహం ఒక్కసారిగా మాడిపోయింది. నో చీఫ్ ప్లీజ్, అది మాత్రం వద్దు. నాకు గ్యాస్ స్టవ్ ఎలా ఆపరేట్ చేయాలో కూడా సరిగ్గా తెలియదు. వంట చేయమంటే ఎలా? బిక్కమొహం వేసుకుని అడిగాడు. చీఫ్ నవ్వు ఆపుకుంటూ, నాకు అవి ఏమీ తెలియదు. ఇంకో విషయం, ఆఫీసర్ శశాంక్కి ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి డబుల్ పనిష్మెంట్ ఉంటుంది అని అన్నాడు. శశాంక్ వెంటనే ఆశగా మిగతా ఆఫీసర్స్ వైపు చూశాడు. కానీ వాళ్ళంతా అతని చూపుని తప్పించుకుని నవ్వు దాచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మోసగలరా, అవసరం ఉన్నప్పుడు ఒక్కరు కూడా తోడుండరు. ఓకే, మీ అందరికీ నేను ఈరోజు వండిన భోజనమే తినిపిస్తాను అని తనలో తానే గొనుక్కున్నాడు. అప్పుడే పక్కనున్న కిచెన్లో టీ ప్రిపేర్ చేస్తున్న కుక్ వెనక్కి తిరిగి, ఒక విషయం గుర్తుంచుకోండి సార్, ఫుడ్ తక్కువ కాకూడదు, లేదంటే మళ్ళీ ఉండాల్సి వస్తుంది అని అన్నాడు. చీఫ్ ప్లీజ్, అట్లీస్ట్ కుక్ హెల్ప్ అయినా తీసుకునివ్వండి అని అన్నాడు శశాంక్ అతని వైపు అమాయకంగా చూస్తూ. ఈ డ్రామా నా దగ్గర పనిచేయదు. నువ్వు ఎలా తప్పించుకోవాలని చూస్తావో నాకు బాగా తెలుసు. లంచ్ ప్రిపేర్ చేయడం అయిపోయాక నా క్యాబిన్కి రా. అమ్మ ఇంటి గురించి కలెక్ట్ చేసిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకు రిపోర్ట్ చేయాలి. ఓకే చీఫ్. శశాంక్ వెంటనే తల ఊపాడు. చీఫ్ తన క్యాబిన్కి వెళ్ళగా శశాంక్ ఎలాగోలా ఆన్లైన్లో రెసిపీస్ చూసుకుంటూ వంట పూర్తి చేసేసి ఆ తర్వాత చీఫ్ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇంటి నుండి కలెక్ట్ చేసిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని డీటెయిల్గా చీఫ్కి రిపోర్ట్ చేసి నాగవల్లి విల్లాకి వచ్చేశాడు శేషుగా. తనపై డిపార్ట్మెంట్ నుండి వచ్చిన ఆర్డర్తో ప్రీషాని సీక్రెట్గా ప్రొటెక్ట్ చేస్తున్నాడు చీఫ్. నీలికల షాడో ప్రీషాతో లేని టైంలో శేషు నాగవల్లి గురించి మాత్రమే కాదు, విధ్వంస్ ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తూ ప్రీషాను ఒక కంట కనిపెడుతూ షాడోకి అప్డేట్ ఇస్తూ ఉంటాడు. రాత్రి 10 అవుతుండగా ఇంటికి చేరుకున్నాడు విధ్వంస్. 2 రోజుల నుండి ప్రీషాని చూడకపోవడంతో తనని చూడాలని ఆరాటంతో వేగంగా తన గదికి వెళ్ళాడు. బెడ్పై వాలిపోయిన ప్రీష డోర్ ఓపెన్ అయిన సౌండ్ వినిపించడంతో దిగ్గున తల తిప్పి చూసింది. విధ్వంస్ లోపలికి రావడం చూసి వెంటనే లేచి బెడ్ దిగి నిలబడింది. తనని మోహన్ నిండిన కళ్ళతో చూస్తూ దగ్గరికొచ్చాడు విధ్వంస్.
ప్రీష అసహ్యంగా చూస్తూ వెనక్కి జరుగుతుంటే తన చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. ఏయ్, ఏం చేస్తున్నావు? వదిలి నన్ను. ప్రీష గింజుకుంటూ ఉంటే గట్టిగా పట్టుకుని, 2 డేస్ నిన్ను చాలా మిస్ అయ్యాను ఏంజెల్. నేను నిన్ను చూడాలని ఎంతో హ్యాపీగా వస్తే నువ్వు ఇలా డిసప్పాయింట్ చేస్తావా? నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు. ఇంకా కాదనకు, ఒక్కటైపోదా అని విధ్వంస్ అంటుంటే బెదురుగా చూసింది ప్రీష. నీకు పిచ్చి పట్టింది, నాకు దూరంగా ఉండు, నన్ను వదులు అని ప్రీష అరుస్తున్నా పట్టించుకోకుండా విధ్వంస్ ఆమె మీదకి వంగుతుంటే ప్రీష కోపంగా అతని భుజాలపై చేయి వేసి గట్టిగా తోసేసింది. వెనక్కి తూలి నిలదొక్కున్న విధ్వంస్ ఆమె వైపు ఆగ్రహంతో చూశాడు. నన్ను తాకద్దు అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీకు అర్థం కావట్లేదా? నేను చూస్తేనే కంపరంగా ఉంది నాకు. ఇంకా నువ్వు టచ్ చేస్తే తేళ్ళు జరులు పారినట్టుంది. నా ఇష్టం లేకుండా నన్ను తాకితే నేను చచ్చిపోతాను అని ఆవేశంగా అంటూ పక్కన టేబుల్ మీదున్న కత్తి తీసుకుని తన మెడ ముందు పెట్టుకుంది. విధ్వంస్ షాకింగ్గా చూస్తూ నో అంటూ అరిచాడు. నువ్వు నా దగ్గరకు వస్తే నేను నిజంగానే చచ్చిపోతాను. నా ఆత్మాభిమానాన్ని కోల్పోయి నీలాంటి రాక్షసుల చేతిలో బలవడం కంటే నా చేత్తో నిన్ను ప్రాణాలు తీసుకోవడం మంచిది అంది ప్రీష ఆక్రోశంగా చూస్తూ. నో ఏంజెల్, నీ ప్రాణం పోతే నా ప్రాణం పోతుంది. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. మన ఇద్దరి గురించి ఎన్నో కలలు కన్నాను. నీకు ఇష్టం లేకుండా నేను నిన్ను తాకను. ఆ కత్తి పడే అని అన్నాడు. ప్రీష నమ్మకం లేక అలాగే చూస్తుండే. సరే, నేను వెళ్తున్నాను. ఆ కత్తి పడేసి ప్రశాంతంగా పడుకో అంటూ ఫ్రస్ట్రేషన్తో పక్కన టేబుల్పై ఉన్న ఫ్లవర్ వాజ్ని నేలకేసి కొట్టి వేగంగా బయటికి వెళ్ళిపోయాడు విధ్వంస్. ప్రీష కత్తి టేబుల్పై పెట్టి బెడ్పై కూలబడింది. తన మనసంతా అనిశ్చితి నెలకొంది. తన పరిస్థితికి తనపై తనకి అసహ్యం వేసింది. బెడ్పై పడిపోయి ఏడుస్తూ అలాగే నిద్రలోకి జారుకుంది. మరోవైపు విధ్వంస్ ఒక నైట్ క్లబ్లో ఒంటరిగా కూర్చుని ఒకదాని తర్వాత ఒకటి షార్ట్స్ తాగుతున్నాడు. ప్రీషాతో జరిగిన గొడవ అతని మనసును పూర్తిగా కలిచివేసింది. ఆమె నిర్లక్ష్యం, తను పదే పదే దూరం పెట్టడం, ప్రతిసారి తన ప్రేమను తిరస్కరించడం, ఇవన్నీ అతను తట్టుకోలేకపోయాడు. ప్రపంచమే తనను తిరస్కరిస్తున్నట్టుగా అతనికి అనిపించింది. ఆ బాధలో ఎంతగా తాగాడు. చివరికి అన్ని రెండేసి కనిపించడం మొదలైంది. మత్తు పూర్తిగా అతన్ని ఆవరించింది. అప్పుడే అతని చూపు స్టేజ్ మీద డాన్స్ చేస్తున్న ఒక అమ్మాయిపై పడింది. చాలాసేపటి నుంచి ఆమె అతని వైపే చూస్తూ చిరునవ్వు నవ్వుతుంది. విధ్వంస్ చూపు తన మీద నిలిచిపోవడం గమనించిన ఆ అమ్మాయి నెమ్మదిగా వచ్చి అతని దగ్గరకొచ్చి కూర్చుంది. తన వేలితో దగ్గరికి రమ్మని సైగ చేసింది. ఆ అమ్మాయి చాలా షార్ట్గా ఉన్న రెడ్ డ్రెస్ వేసుకుని ఉంది. అది ఆమె అందాన్ని మరింత హైలైట్ చేస్తుంది. డీప్ నెక్ నుండి ఆమె ఎత్తైన అందాలు ఎక్స్పోజ్ అవుతున్నాయి. ఆ రెడ్ డ్రెస్, ఆమె నవ్వు, ఇవన్నీ చూసి విధ్వంస్కి ప్రీష గుర్తొచ్చింది. రెడ్ శారీలో నవ్వుతూ కనిపించిన ప్రీష రూపమే తన ఎదుట కూర్చున్నట్టుగా అనిపించింది. ఏంజెల్. అతని పెదవుల నుండి అప్రయత్నంగా వినిపించింది ఆ పిలుపు. మధ్యలో అతను పూర్తిగా స్పృహ కోల్పోయాడు. తన ఎదురుగా ప్రీషాని కూర్చొని తనను పిలుస్తుందని భ్రమపడ్డాడు. ఆ అమ్మాయి అతని పక్కనే కూర్చొని మెల్లిగా తన చేతిని అతని తొడపై ఉంచింది. ఆ స్పర్శతో విధ్వంస్ కళ్ళను మూసుకున్నాడు. తన పక్కన ప్రీషానే ఉందన్న భావనలో మునిగిపోయాడు. ఆ అమ్మాయి తన చేతిని నెమ్మదిగా పైకి జరిపి అతని నడుము దాటి ఛాతి వరకు తీసుకెళ్ళింది. అతని షర్ట్ బటన్స్ విప్పి అతని ఛాతిపై తన తలను ఆనించింది. ఇద్దరి శ్వాసలు వేగంగా మారాయి. విధ్వంస్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఆమె నడుం పట్టుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఒక చేయి ఆమె నడుంపై, మరో చేయి ఆమె మెడపై వేసి దగ్గరికి లాక్కొని ఆమె చెవి దగ్గరగా వాలి. ఏంజెల్, నీ ప్రేమ కోసం ఈ విధ్వంస్ని ఎంతకాలం ఎదురు చూసేలా చేశావు. ఎంతో ఆశగా నీ దగ్గరకు వచ్చిన ప్రతిసారి నువ్వు నన్ను దూరం చేశావు. నీ ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. ఈరోజు మాత్రం నేను వదలను. ఈరోజు నిన్ను నా ప్రేమతో పూర్తిగా నింపేస్తాను. వేరొక అమ్మాయి పేరు వినగానే ఆమె ఏదో చెప్పబోయింది. కానీ విధ్వంస్ ఆమె మాట వినకుండా తన పెదవులను ఆమె పెదవులతో మూసేసి ముద్దు పెట్టుకున్నాడు. కోరికతో ఉన్న అమ్మాయి కూడా విధ్వంస్ ముద్దుతో జత కలిపింది. మత్తులో ఉన్న విధ్వంస్ ఆమెను ఆవేశంగా ఉద్రేకంగా కిస్ చేస్తూ ఆమె పెదవులు వదిలి మెడ మీద పెదవుల దాడి చేస్తుంటే, రూమ్కి వెళ్దామా? అతని చెవిలో మెల్లిగా అంది ఆ అమ్మాయి. ఆ మాట వినగానే విధ్వంస్ వెంటనే ఆమెను చేతిలో ఎత్తుకుని తాను తరచూ బుక్ చేసుకునే ప్రైవేట్ రూమ్లోకి తీసుకెళ్లాడు. లోపలికి వెళ్ళిన వెంటనే డోర్ లాక్ చేసి బయట డు నాట్ డిస్టర్బ్ బోర్డ్ వేలాడదీశాడు. ఉదయపు సూర్యకిరణాలు మొహంపై పడుతుంటే విధ్వంస్ మెల్లిగా కళ్ళు తెరిచాడు. ఆ వెలుగు చికాకుగా అనిపించి మొహం తిప్పుకున్నాడు. కానీ ఎవరో తన ఛాతిపై పడుకున్నట్టుగా అతనికి అనిపించి ఆశ్చర్యంగా తల పైకెత్తి చూడగా తన పక్కనే ఒక అపరిచిత అమ్మాయి నిద్రపోతూ కనిపించింది.
ఆమె ఒక చేయి అతని ఛాతీపై ఉండగా తల అతని చేతిపై ఆనుకుని ఉంది. ఆ దృశ్యం చూసిన విధ్వంస్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ దిగ్గున లేచి కూర్చున్నాడు. తన పరిస్థితిని చూసి నిన్న రాత్రి ఏం జరిగిందో అతనికి అర్థమైంది. ఆ ఆలోచనతోని అతనిలో కోపం ఉవ్వెత్తున ఉప్పొంగింది. వెంటనే లేచి డ్రెస్ వేసుకుని ఇంకా ప్రశాంతంగా నిద్రిస్తున్న ఆ అమ్మాయి వైపు ఎర్రబడిన కళ్ళతో చూస్తూ నిలబడ్డాడు. విధ్వంస్ సడన్గా లేచిన శబ్దానికి ఆమె కాస్త కదిలిన మళ్ళీ నిద్రలోకి జారుకుంది. విధ్వంస్ 2 చేతులతో తల పట్టుకుని గదిలో పిచ్చివాడిలా అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక దగ్గరలో ఉన్న పూల కుండీని తీసుకుని మిర్రర్పై విసిరి పగలగొట్టాడు. ఆ సౌండ్కి ఆ అమ్మాయి ఉలిక్కిపడి మేల్కొంది. ఎదురుగా విధ్వంస్ కోపంతో ఊగిపోతూ చేతికి అందిన ప్రతి వస్తువుని ధ్వంసం చేస్తున్నాడు. ఏమైంది? భయంతో అడిగింది ఆమె. ఆమె మాట విన్న విధ్వంస్ ఒక్కసారిగా ఆమె దగ్గరకొచ్చి ఆమె మెడను గట్టిగా పట్టుకున్నాడు. అతని కళ్ళు ఆగ్రహంతో నిప్పులు కురిపిస్తున్నాయి. ఆ అమ్మాయి ఊపిరి ఆడక అతని చేతిని విడిపించుకునేందుకు ప్రయత్నించింది. కానీ అతని పట్టు మరింత బిగిసింది. నా దగ్గరకు రావడానికి, నన్ను తాకడానికి నీకెంత ధైర్యం? ఈ స్థానం, ఈ హక్కు నా ఏంజల్ది మాత్రమే. ఆమె స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు. నా దగ్గరికి రావాల్సింది ఆమె ఒక్కరే, మరెవరూ కాదు అంటూ ఆవేశంతో గట్టిగా అరిచి ఒక్కసారిగా ఆమెను వదిలేసి వెనక్కి నెట్టాడు. విసిరిగా వదిలేయడంతో ఆమె బెడ్పై పడిపోయి భయంతో దగ్గుతూ ఊపిరి పీల్చుకుంటూ ఉంది. విధ్వంస్ వెంటనే తన ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసి లోపలికి రమ్మని చెప్పాడు. ఆ అమ్మాయి భయంతో వణికిపోతూ బ్లాంకెట్ చుట్టూ కప్పుకొని విధ్వంస్ని చూస్తూ, సార్, నైట్ మీరు ఇష్టంతోనే నాతో ఇంటిమేట్ అయ్యారు. నేనేం ఫోర్స్ చేయలేదు, ఇంకేం చేయలేదు. నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను అని ఏడుస్తూ అర్థిస్తుంది. విధ్వంస్ ఆమె మాటలు ఏమాత్రం వినలేదు. అతని మనసంతా ప్రీషా గురించే ఆలోచిస్తుంది. తన జీవితంలో ఆమె స్థానాన్ని మరెవ్వరూ ఆక్రమించలేరనే వ్యామోహం అతనిలో మరింత పెరిగిపోయింది. కాసేపటికి విధ్వంస్ మనుషులు 2 గదిలోకొచ్చారు. వాళ్ళని చూసిన ఆ అమ్మాయి మరింతగా వణికిపోయింది. విధ్వంస్ వాళ్ళ వైపు తిరిగి, ఇది కోరికతో బాగా వేడెక్కిపోయింది, ఆ వేడిని చల్లార్చండి అని చెప్పేసి ఆ అమ్మాయి అరుస్తున్న ఆ అరుపులను పట్టించుకోకుండా కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. అతని మనుషులు డోర్ మూసేసి కామంతో చూస్తూ ఆ అమ్మాయి దగ్గరికి కదులుతుంటే భయంతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. వెంటనే ఒకడు ఆమె నోరు మూసేశాడు. ఆమె గొంతు మూగబోయింది. విధ్వంస్ పిచ్చి మొండితనం, కామవాంఛకి ఆ మృగాల చేతిలో ఆ అమ్మాయి బలైంది. ఆవేశంగా హోటల్ బయటకొచ్చిన విధ్వంస్ తన కారుకి వెనకాల ఉన్న డ్రైవర్ వచ్చేలోగా కారును స్టార్ట్ చేసుకుని వేగంగా వెళ్ళిపోయాడు. అతని ఇంటికి చేరుకునేసరికి హాల్లో అమ్మ పక్కనే కూర్చున్న దేవ నీలికల్ల వ్యక్తి విషయం గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడే లోపలికొచ్చిన విధ్వంస్ని చూసిన దేవాకి ఏదో తేడాగా అనిపించింది. అతని మొహంలో తీవ్రమైన కోపం, ఆవేశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేవా, నేను చెప్పేది వినిపిస్తుందా? వాడు ఎలాగైనా నాకు కావాలి అని నాగవల్లి అనడంతో ఆమె వైపు తిరిగి, సరే అమ్మా, నేను వాణ్ణి వెతికి పట్టుకుంటాను. మన కళ్ళ ముందు ఈ బిల్డింగ్లోకి వచ్చి మళ్ళీ సేఫ్గా వెళ్ళిపోయిన ధైర్యం ఎవరికొచ్చిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని బదిలిచ్చాడు. ఒక కంట పైకి వెళ్తున్న విధ్వంస్ని గమనిస్తూనే. విధ్వంస్ గదిలోకి వచ్చేసరికి బాల్కనీలో నిలబడి ఉంది ప్రీషా. విధ్వంస్ వేగంగా ఆమె దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా వెనుక నుంచి ఆమెను గట్టిగా కౌగిలించుకోవడంతో ప్రీషా భయంతో కేక వేసింది. విధ్వంస్ ఆమె జుట్టు సువాసనని ఆస్వాదిస్తూ, ఏంజిల్, నువ్వు నాకు ఏం మత్తిచ్చావో తెలీదు. ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు. ఎవరు ఎన్ని చేసినా నేను మాత్రం నీవాణ్ణి అని అంటుంటే ప్రీషా కోపంగా అతని చేతులను విడిపించుకుని ప్రయత్నం చేస్తూ, నన్ను వదిలే, ఏం చేస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి, నన్ను ముట్టుకోకు అని అరిచింది. ఆ మాటలు విన్న విధ్వంస్ ఒక్కసారిగా ఆవేశంతో పక్కనే ఉన్న టేబుల్ మీద బలంగా కొట్టాడు. అది బల్లును విరిగిపోయింది. ఉలిక్కిపడి చూసింది ప్రీషా. చాలు, ఇక ఛాలెంజిల్, నేను చాలా ఓపిక పట్టాను. ఇక నా వల్ల కాదు. ఇక నుంచి నేను అనుకునేదే జరుగుతుంది, అర్థమైందా? అతని రూపం చూసి ప్రీషా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. విధ్వంస్ ఎప్పుడూ అసాధారణంగానే ప్రవర్తించేవాడు. కానీ ఈరోజు అతనిలోని ఆవేశం మరింత భయంకరంగా కనిపిస్తుంది. రా. విధ్వంస్ ఆమె చేయి గట్టిగా పట్టుకుని ముందుకు నడవసాగాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నా చేయి వదిలే అని అరుస్తూ ప్రీషా గింజుకుంటుంటే విధ్వంస్ ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాడు. అతని ఎర్రబడిన కళ్ళల్లోని తీవ్రతను చూసిన ప్రీషా మాట ఆగిపోయింది. తెలియకుండానే ఆమె శరీరం సన్నగా వణికింది. విధ్వంస్ ఆమె దగ్గరకొచ్చి చేతికి ఉన్న చైన్ లాక్ తీస్తున్నాడు. ఆమె చెయ్యిని ఏమాత్రం కూడా వదల్లేదు. ఆ బిగువైన పట్టుతో ప్రీషా చేతికి నొప్పి పెరిగి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. విధ్వంస్ వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. చైన్ విప్పేసి ఆమెను తనతో పాటు
బాత్రూమ్ వైపు తీసుకెళ్లాడు. ప్రీషా విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నించినా అతని పట్టు మరింత బిగుసుకుపోతూనే ఉంది. అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. ఆమె మాట పూర్తయ్యేలోపు విధ్వంస్ వెనుక నుంచి ఆమెను మరోసారి గట్టిగా హత్తుకున్నాడు. ఈరోజు కాదు ఏంజెల్, ఈరోజు కాదు. ఇక నేను ఆ తప్పు చేయను. ప్రపంచంలోని అన్ని రకాల మత్తులను చూశాను, కానీ నీ మత్తు ముందు అవన్నీ ఏవి కావు. నీ మీద నాకున్న ఈ వ్యామోహానికి ఎలాంటి హద్దులు లేవు. అతను అంత దగ్గరగా ఉండడం ప్రీషాకు అస్సలు నచ్చలేదు. ఆమెకు ఊపిరి ఆడనట్టుగా అసహ్యంగా అనిపించింది. విధ్వంస్ ఆమెను మరింత దగ్గరికి లాక్కొని వెనుక నుంచి ఆమె జుట్టుపై తన పెదవులు ఆనించాడు. ప్రీషా అతని చేతుల నుంచి బయటపడేందుకు శక్తి మీర ప్రయత్నించింది. లేదేంజెల్, నిన్ను వదిలిపెట్టలేను. నీకు దూరంగా ఉండలేను. నువ్వు నా ప్రతి శ్వాసలో, ప్రతి నరంలో కలిసిపోయావు. ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు అని అంటున్న అతనికి రాత్రి జరిగిన సంఘటన ఒక్కసారిగా అతని మదిలో మెలిసింది. కొన్ని క్షణాలు మౌనంగా నిలిచిన విధ్వంస్ తన మాటను మధ్యలోనే ఆపేసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రీషను వదిలి బయటికి వెళ్ళిన వాడల్లా మళ్ళీ లోపలికొచ్చి డోర్ క్లోజ్ చేసి ఆ ముందుకొచ్చి నిలబడ్డాడు. అతను వెళ్ళిపోయాడనుకున్న ప్రీష అతను మళ్ళీ ముందుకు రావడం చూసి భయపడింది. తన గుండె బలంగా కొట్టుకుంది. ఈరోజు విధ్వంస్ కళ్ళలో ఏదో ప్రమాదకరమైన ఉన్మాదం కనిపించింది. అతని ముందు ఒక మాట కూడా మాట్లాడలేకపోయింది. ఈరోజు అతను ఏదైనా చేయగలడనే భయం ఆమెను పూర్తిగా ఆవరించింది. విధ్వంస్ ఒక్కసారిగా తన షర్ట్ను చింపేయడం మొదలుపెట్టాడు. అతని కోపం క్షణక్షణానికి పెరుగుతుంది. అతను ఏం చేయబోతున్నాడో ప్రీషాకి అర్థం కాలేదు. అతని ఎర్రబడిన కళ్ళని చూస్తూ ఇతనికి ఏదో జరిగింది అని అనుకుంది. హెల్ప్ కోసం ఎవరిని పిలవాలో కూడా ఆమెకు అర్థం కాలేదు. తనని కాపాడగలిగే వ్యక్తి ఈ ఇంట్లో లేడనే నిజం ఆమెను మరింత భయపెట్టింది. ఆ క్షణంలో ఆమెకు నీలికల్ల వ్యక్తి గుర్తొచ్చాడు. కానీ అతను ఇప్పుడు ఎక్కడికిలా వస్తాడు అనే ఆలోచనతోనే ఆమె కళ్ళలో నీళ్లు నిండిపోయాయి. ఒక మూలకు వెళ్ళి గోడను ఆనుకొని నిలబడింది. ఈ రోజుతో తన జీవితమంతా ముగిసిపోతుందేమో అనిపించి భయాందోళనతో విధ్వంస్ వైపు చూస్తుంది. విధ్వంస్ షర్ట్ చించేగా అతని శరీరంపై మరో అమ్మాయి గోళ్లతో పళ్ళతో ఏర్పడిన ఘాట్లు ఆమె కంటపడగా అసహ్యంతో ద్వేషంతో వెంటనే మొహం తిప్పుకుంది. విధ్వంస్ తన షర్ట్ని పూర్తిగా తీసి పక్కకు విసిరేశాడు. ప్రీషా అతని వైపు చూడకుండా నిలబడగా అతను ఆమె దగ్గరకొచ్చి గడ్డం పట్టుకుని తన వైపు తిప్పాడు. ఎందుకు మొహం తిప్పుకున్నావు ఏంజెల్? చూడు, నీ విధ్వంస్ నీ ప్రేమలో ఎంత పిచ్చివాడయ్యాడో చూడు. నిజానికి భ్రమకి తేడా తెలియడం లేదు. నీ హక్కులను వేరొకరికి ఇచ్చేశాను. అది జరగకూడదు. అందుకే నాకు శిక్ష పడాలి. ఉన్మాదంతో వణుకుతూ అన్నాడు. నా మీద నీ గుర్తులు మాత్రమే ఉండాలి, వేరెవరివి కాదు. అందుకే నాకు శిక్ష తప్పదు. ప్రీష భయంతో ఒక మాట కూడా మాట్లాడలేకపోయింది. అప్పుడే అతని చేతిలో ఉన్న కొరడ ఆమె కంటపడింది. ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. గోడను ఆనుకుని నిలబడి ఒకసారి విధ్వంస్ వైపు, మరోసారి కొరడా వైపు చూస్తూ వణికిపోయింది. విధ్వంస్ కొరడా పట్టిన చేయిని పైకెత్తగా ప్రీష భయంతో కళ్ళను గట్టిగా మూసుకుని చేతులను మొహానికి అడ్డంగా పెట్టుకుంది. కొరడా గాలిని చీల్చుకుంటూ వచ్చిన శబ్దం వినిపించింది, కానీ నొప్పి మాత్రం అనిపించలేదు. భయంతో కళ్ళను తెరిచి చూసిన ఆమె ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. విధ్వంస్ ఆమెను కాదు, తనను తానే కొరడాతో కొట్టుకుంటున్నాడు. ప్రతి దెబ్బతో అతని శరీరం చీలిపోతుంది, రక్తం కారుతుంది. అయినా అతను ఆగడం లేదు. అతని చూపులు మాత్రం ప్రీషా మీదే నిలిచిపోయాయి. ఆమె గుర్తులను చెరిపేస్తాను. నా ఏంజెల్ స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు. నా శరీరంపై హక్కు నా ఏంజెల్కే ఉంది. నేను తప్పు చేశాను, నాకు శిక్ష పడాలి అని తనను తానే మరింత బలంగా కొట్టుకుంటున్నాడు. ప్రీషాకు అతని ఆపే ధైర్యం కూడా రాలేదు. నోరు మూసుకుని ఏడుస్తూనే నిలబడి ఉంది. కొద్దిసేపటికే విధ్వంస్ శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది. ఆయాసంగా ఆమె ముందుకొచ్చి ఆమె చేయి పట్టుకుని, ఏంజెల్, నన్ను నేనే శిక్షించుకున్నాను. ఇప్పుడు నాపై కోపంగా ఉండకు. ఈ ఒక్కసారి క్షమించు. నీ విధ్వంస్ని క్షమిస్తావు కదా అని అంటూ ఆమెకు చాలా దగ్గరగా నిలబడ్డాడు. ఒకవైపు గోడ, మరోవైపు విధ్వంస్. ప్రీషా కదిలినా అతని పెదవులకు తగిలేంత దగ్గరగా ఉన్నాడు. కళ్ళను గట్టిగా మూసుకుని ఊపిరి బిగబట్టి అక్కడే నిలబడిపోయింది. విధ్వంస్ నెమ్మదిగా తన పెదవులను ఆమె మెడపై ఆనించాడు. ఆ స్పర్శతో ప్రీషా తీవ్ర వేదనకు గురైంది. కన్నీళ్లు ఆగకుండా కారుతూనే ఉన్నాయి. ఆమె 2 చేతులతో అతని భుజాలని ఛాతి నెట్టడానికి ప్రయత్నించింది. కానీ విధ్వంస్ని దూరం చేయడం ఆమె వల్ల కాలేదు. అతను అంత దగ్గరగా నిలబడి ఉండడంతో అతని శరీరం నుంచి కారుతున్న రక్తం ప్రీషా డ్రెస్పై పడుతూ ఆమెను తడిపేసింది. ఏంజెల్, నువ్వు నీ విధ్వంస్కి చాలా అన్యాయం చేశావు. నువ్వు నన్ను దూరం చేయకుండా నా ప్రేమను అంగీకరించుంటే ఈరోజు మరో అమ్మాయికి
ఇదంతా జరిగేది కాదు, చూడు అని తన శరీరంపై ఉన్న గాయాల్ని, కారుతున్న రక్తాన్ని చూపిస్తూ పిచ్చిగా నవ్వాడు. ఈరోజు నీ ముందున నీ విధ్వంస్ పరిస్థితి చూడు అంటూ ప్రీష చెంపలని తన చేతుల్లో పట్టుకుని, కానీ నువ్వు బాధపడకు, నీ స్థానాన్ని తాకిన ఆమెకు ఎలాంటి శిక్ష వేశానంటే చనిపోయాక కూడా ఆమె ఆత్మ వణికిపోతుంది అని ఉన్మాదంగా నవ్వడం మొదలుపెట్టాడు. అది విన్న ప్రీష షాకింగ్గా చూస్తూ, ఆ అమ్మాయికి నువ్వేం చేశావు అని అడిగింది వణుకుతున్న గొంతుతో. విధ్వంస్ వికృతంగా నవ్వుతూ, నా పెంపుడు మనుషుల్ని దాని దగ్గరికి పంపించాను, వాళ్ళకి జాలి కనికరమనే మాటలు తెలియవు అని అన్నాడు. అది విన్న ప్రీష కళ్ళలో కన్నీళ్లు ఉప్పొంగాయి. ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించి ఉంటుందో ఊహించగాని ఆమె గుండె పగిలిపోయింది. ముందు వాళ్ళు ఆమెతో ఆడుకుంటారు, తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలుగా చీల్చేస్తారు అని విధ్వంస్ చెప్తుంటే, చాలు అని గట్టిగా అరుస్తూ చెవులు మూసుకున్న ప్రీష అతని అసహ్యంగా చూస్తూ, నువ్వు మనిషివా రాక్షసుడివా? నన్ను ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ ఒక అమ్మాయితో ఇలా ప్రవర్తిస్తావా? నీ పక్కన నిలబడడానికే నాకు అసహ్యం వేస్తుంది అని అరిచింది. విధ్వంస్ ఆమె కళ్ళలోని ద్వేషాన్ని చూస్తూ, అది నా తప్పైతే నన్ను నేనే శిక్షించుకున్నాను, ఆమె తప్పైతే ఆమె శిక్ష అనుభవించింది, మరి నువ్వు నన్ను దూరం చేసిన నీ తప్పుకి శిక్ష లేదా అని అనేసరికి ప్రీష దిగ్భ్రాంతిగా చూసింది. విధ్వంస్ షవర్ ఆన్ చేస్తూ, ఏంజిల్, నీ చేతులతో నన్ను షవర్ చేయించు అని అన్నాడు. ఆ మాట విని ప్రీష షాక్తో బిగుసుకుపోయింది. వినిపించలేదా? నా దగ్గరికి రా, నన్ను హత్తుకో అని ఆమె చేయిని బలవంతంగా తన ఛాతిపై ఉంచాడు. నన్ను వదిలే, ఏం చేస్తున్నావు అంటూ ప్రీష చేయి విడిపించుకోవడానికి ప్రయత్నించింది. లేదేంజిల్, ఈరోజు నేను నీ ఒక్క మాట కూడా వినను, నన్ను కిస్ చెయ్యి, నీకు పిచ్చి పట్టింది, ముందు నీకు ట్రీట్మెంట్ చేయించుకో. విధ్వంస్ చేదుగా నవ్వాడు. అవును, నాకు పిచ్చే పట్టింది, అది నువ్వే ఇచ్చిన పిచ్చి అని ఒక చేతిని ఆమె నడుంపి మరో చేతితో ఆమె చేయిని పట్టుకుని అతని ఛాతిపై ఆనించుకున్నాడు. నన్ను వదిలే, లేకపోతే నీ చంపేస్తాను, నా జీవితాన్ని ఎందుకు నరకం చేస్తున్నావు? విధ్వంస్ ఆమె కళ్ళలోకి చూస్తూ, నువ్వు నా జీవితాన్ని తీసుకున్నావు, ఇప్పుడు నీ జీవితమే నా జీవితం. ప్రీష అసహ్యంగా చూసింది. నీలాంటి పిచ్చి రాక్షసు సొంతం కావడం కంటే చావడమే నాకు ఇష్టం. విధ్వంస్ గట్టిగా నవ్వి ఆమె జుట్టును పట్టుకుని తన వైపు లాగాడు. నేను ఇంకా నా అసలు క్రూరత్వం చూపించలేదేంజి, ఒకసారి చూపిస్తే దయ్యాలు కూడా నన్ను చూసి భయపడతాయి. అతని మాటలకు ప్రీష మళ్ళీ నిశ్శబ్దమైపోయింది. ఆమె మొహం తిప్పుకోగానే విధ్వంస్ మళ్ళీ ఆమె మెడ దగ్గరకొచ్చి, నేను నిన్ను బలవంతం చేయడం లేదంటే చేయలేనని కాదు, నువ్వు ప్రేమతో నా దగ్గరికి రావాలని మాత్రమే కోరుకుంటున్నాను అని అన్నాడు. లేకపోతే నీ కామని నాపై చూపిస్తావా? ప్రీష వ్యంగ్యంగా అంది. విధ్వంస్ నవ్వుతూ, చేయగలను, కానీ అలా చేయాలని లేదు, నువ్వు ప్రేమతోనే నాకు లొంగిపోవాలి. ప్రీష అతని కళ్ళలోకి ధైర్యంగా చూస్తూ, ఆ రోజు ఎప్పటికి రాదు, నేను బ్రతుకునంత వరకు రాదు అని అంది. విధ్వంస్ చిన్నగా నవ్వాడు. వస్తుంది, నువ్వే నా దగ్గరకు వస్తావు. ఇద్దరి చూపులు ఒక దానిలో ఒకటి లీనమయ్యాయి. విధ్వంస్ ప్రీష కళ్ళలోని గర్వాన్ని చూస్తూ, తెలుసా ఏంజిల్, నీ కళ్ళని చూస్తే గర్వంగా అనిపిస్తుంది, కానీ నాకు అది నచ్చదు అంటూ విధ్వంస్ ఆమె జుట్టుపై తన పట్టుని మరింత బిగించాడు. సరే, నా క్రూరత్వాన్ని నీపై చూపించలేను, కానీ అతని మొహంలోని మార్పు చూసి ప్రీష గుండె వేగంగా కొట్టుకుంది. కానీ ఏంటి అని భయంగా అడిగింది. విధ్వంస్ ఆమెకు చెవి దగ్గరగా వాలి. ఒకవేళ నీ చెల్లిని నా పెంపుడు మనుషుల దగ్గర వదిలేస్తే అని అన్నాడు. ఆ మాట విన్న వెంటనే ప్రీష ఆవేశంగా అతని తోసేసి అతని చెంపపై గట్టిగా కొట్టింది. జాగ్రత్త, నా చెల్లెలి పేరు నీ నోటితో మరోసారి పలికినా నీ నాలుక పీకేస్తాను అని కోపావేశంతో అరిచింది. విధ్వంస్ మొహం పక్కకు తిరిగింది. అతని దవడ బిగుసుకుంది. పిడికిళ్ళు బిగిశాయి. మెడలోని నరాలు ఉబ్బిపోయాయి. క్షణాల్లోనే అతని కళ్ళలో ఉన్మాదం ఉప్పొంగింది. మెల్లిగా ఆమె వైపు తిరిగి ఆమెకు చాలా దగ్గరగా వచ్చి, నా మీద చేయెత్తవా? ఎంత ధైర్యం నీకు? ఏంజిల్, చాలా పెద్ద తప్పు చేశావు. నీకు ధైర్యం ఇచ్చిన ఆ వ్యక్తిని ఇప్పుడు నా నుంచి ఎవరు కాపాడలేరు అని అంటూ ఆమెను ఒక్కసారిగా వదిలేసి బాత్రూమ్ డోర్ తెరిచి బయటికి వెళ్ళిపోయాడు. అతని ఆ రూపం చూసి ప్రీష శరీరమంతా వణిగిపోయింది. చెల్లెలు అన్వీ గుర్తొచ్చి భయంతో వెంటనే అతని వెనుక పరిగెత్తింది. విధ్వంస్ షర్ట్ వేసుకుని గది డోర్ తెరవబోతుండగా ప్రీష అతని ముందుకొచ్చి నిలబడింది. ప్లీజ్, ఇలా చేయొద్దు. విధ్వంస్ కూల్గా నవ్వాడు. నువ్వే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చావు. నా మీద చేయెత్తినందుకు శిక్ష తప్పదు. ఇప్పుడు దాన్ని ఎవరూ కాపాడలేరు అని అంటూ ఆమెను పక్కకు నెట్టాడు. ప్రీష వెంటనే అతని ముందుకు వెళ్ళి చేతులు జోడించింది. ప్లీజ్,
మీకు ఏ శిక్ష కావాలని నాకు ఇవ్వండి, నేను భరిస్తాను. కానీ నా చెల్లిని ఇందులోకి లాగొద్దు, అది ఇంకా చిన్నపిల్ల ఏడుస్తూ అర్థించింది. విధ్వంస్ ఒక్కసారిగా ఆమె నోరు గట్టిగా మూసేశాడు. మనం మధ్యలోకి ఎవరు వచ్చినా వాళ్ళు బ్రతకరు, దానికోసం నాపై చేయెత్తావు కదా అని చెప్పి ఆమెను నెట్టి డోర్ తీసి బయటికి అడుగు వేయబోయాడు. ప్రీషా మళ్ళీ అతని ముందుకొచ్చి నిలబడింది. కళ్ళలో కన్నీళ్లు నిండగా తన దుపట్టాను తీసి తల వంచి చేతులు జోడించింది. మీరు ఏం చెప్పినా చేస్తాను, కానీ దయచేసి నా చెల్లికి ఏం చేయొద్దు, ఆమెకు దూరంగా ఉండండి అంది దీనంగా ఏడుస్తూ. ఆ మాటలు చెప్పడం ప్రీషాకి ఎంత కష్టమో ఆమెకి తెలుసు. తన ఆత్మ గౌరవాన్ని పణంగా పెట్టాల్సి వచ్చిన చెల్లెలి కోసం ఆమె వెనక్కి తగ్గలేదు. తనకి ఎన్ని కష్టాలొచ్చినా భరిస్తుంది, కానీ చెల్లికేమైనా తను తట్టుకోలేదు. విధ్వంస్ చూపులు మాత్రం జోడించిన ఆమె చేతుల వెనుకున్న ఆమె ఎదులోయపై నిలిచిపోయాయి. అతను తీసుకొచ్చిన ప్రతి డ్రెస్ డీప్ నెక్తోనే ఉన్నాయి, కానీ ప్రీష దుపట్టాతో ఎప్పుడూ కవర్ చేసుకుంటూ ఉండేది. ఆమెను ఆ స్థితిలో చూసిన విధ్వంస్కి ఆమెను పొందాలనే కోరిక మరింత పెరిగింది. తన కోసం ఆమె స్వచ్ఛందంగా తల వంచిందనే భావన అతనిలో విచిత్రమైన ఆనందాన్ని కలిగించింది. అతను నెమ్మదిగా ఆమె వైపు అడుగులు వేస్తూ ఆమెను తాకేందుకు చేయి చాచాడు. అప్పుడే అతని చూపు వెనుక నిలబడి ఉన్న దేవాపై పడింది. దేవ గంభీరంగా నిలబడి వాళ్ళిద్దరినీ గమనిస్తున్నాడు. అది చూసిన విధ్వంస్ పెదవులపై ఈవిల్ స్మైల్ చేరింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? దేవ ప్రీషా కోసం స్టాండ్ తీసుకొని విధ్వంస్ నుండి తన్ని ప్రొటెక్ట్ చేస్తాడా? అన్నదమ్ముల మధ్య రణరంగం మొదలవుతుందా? ఈ రణరంగంలో గెలుపు ఎవరిది? షాడో ప్రీషల మధ్య ఏం జరగబోతుంది? ప్రీషా ఎవరి సొంతమవుతుంది? ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహ కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.